ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చూడొచ్చు ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే 100 సినిమాలకి పైగా కమెడియన్గా విలన్గా చేసిన ఫిష్ వెంకట్ ఇక లేరు అనే వార్త మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పొద్దున్న నుంచి కూడా ఆయన కుటుంబీకులు కావచ్చు, లేకపోతే దగ్గర బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఒక్కొక్కరు ఆయనకి చివరి చూపుగా సంతాపం తెలపడానికి అయితే వస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం లైవ్లో కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంటి దగ్గర వాతావరణం మొత్తం కూడా విషాయ ఛాయలు అల్లుకున్న పరిస్థితి. అందరూ కూడా ఆయన స్నేహితులు, ఆయనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే ఇండస్ట్రీ పరంగానే కాకుండా ఇంటి దగ్గర కూడా ఎవరైనా సాయం అని వస్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ముఖ్యంగా అందరూ కూడా ప్రశ్నిస్తున్నది ఒక్కటే అని చెప్పొచ్చు సయ్యద్. ఏంటంటే 100 సినిమాలకి పైగా చేశారు, హిట్ సినిమాలు ఉన్నాయి చాలా వరకు, అందులో పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేసిన, యాక్టింగ్ చేసిన వ్యక్తికి ఈరోజు ఇండస్ట్రీ నుంచి సరైన ఆదరణ ఎందుకు లేదు అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఇంటి దగ్గర కూడా మనం ఇందాక కూడా తన కూతురు చెప్పిన మాటలు కూడా మనం వినడం జరిగింది. కేవలం దిల్ రాజు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆయన పియర్ కాల్ చేశారు, మేము అంతా చూసుకుంటామని చెప్పి కూడా ఆయన ఇప్పుడు వరకు స్పందించిన పరిస్థితి. నిన్న కూడా మేము కాల్ చేశామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ఆదరణ లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎందుకు లేదు అంటే మనం గతంలో కూడా చూడొచ్చు, ప్రభాస్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, పిఏ కాల్ చేశారు అంటూ కూడా మనం అనేక వార్తల్లో చూడడం జరిగింది. కానీ అదంతా కూడా ఫేక్ కాల్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి ఇప్పుడు మనతో పాటు ఫిష్ వెంకట్ గారి ప్రాణ స్నేహితుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఒక మంచి స్నేహితుని అయితే కోల్పోయారని చెప్పొచ్చు. ఎప్పుడు తెలిసింది? మాకు మార్నింగ్ తెలిసిందమ్మా, మా ఇంట్లో చెప్పలేదు. నాకు నేను టెన్షన్ పడతానని మా ఇంట్లో చెప్పలేదు. నైట్ అయితే అందరికి ఫోన్లు చేశారు. నాకు చిన్నప్పటి నుంచి దోస్త్ అయినా నాకు ఇక్కడ. అంటే సార్ దాదాపుగా 100 సినిమాలకి పైగా యాక్ట్ చేశారు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అనేక హీరోలతో పనిచేసిన వ్యక్తి. మరి ఇండస్ట్రీ నుంచి ఎందుకని సరైన ఆదరణ అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి ఎందుకంటారు అసలు? ఇక అది వాళ్ళకి తెలియాలమ్మా. ఆయన ఒక్కళ్ళు వచ్చి కూడా చూసిపోలేదు. ఇక వాళ్ళకి తెలియాలా ఎందుకు రాలేదు, ఎందుకు సహాయం చేయలేదు, ఏం చేయలేదు, వాళ్ళకి తెలియాలా. దాదాపుగా చూసుకుంటూ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరోగ్యం సరిగా లేదు అంటూ కూడా అనేక వార్తల్లో మనం వినడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవ్వరు కూడా స్పందించని పరిస్థితి. అసలు 2 years నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేదమ్మా. ఆయనకి కొద్దిగా కాళ్ళకు పుండై నుండే, అప్పటి నుంచి కొద్దిగా కాళ్ళకు పుండై అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి కొద్దిగా పెద్దగా అయ్యింది. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి ఆయనకి. దాంట్లో డాక్టర్లు చెక్ చేస్తే కిడ్నీలు కూడా బాగాలేవు అని చెప్పి 2 years నుంచి ఇదే బాధపడుతున్నాడు. ఏదో చేద్దాం సాయం చేస్తారు అని చెప్పి ఇప్పటివరకు అది ఇట్లా అయిపోయి ఆయన. అంటే అప్పుడు బాగాలేనప్పుడు ఎవరైనా సాయం చేశారండి ఇండస్ట్రీ నుంచి? ఒక పవన్ కళ్యాణ్ చేసిండు, నాకు తెలిసిన నందూరుకు పోయిండు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కటి చేసిండు. అప్పుడు ఎలాంటి ఆదరణ ఉండేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? ఏం లే, పోతే చూసి బాధపడ్డాడు. పవన్ కళ్యాణ్ బాధపడ్డాడు. ఏమైంది? గబ్బర్ సింగ్ సినిమా మనం చూడొచ్చు, ఎంతగానో నవ్వుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ పోలీస్ స్టేషన్లో ఈయన యాక్టింగ్ కానీ ఈయన మాట్లాడే విధానం ఎంతగానో హిట్ అయిందని చెప్పొచ్చు ఆ సీన్ అనేది. సో ఆ తర్వాత మంచి ఆదరణ వచ్చినప్పటికీ గబ్బర్ సింగ్ అనే పిక్చర్లోనే పవన్ కళ్యాణ్ కొద్దు నవ్విండమ్మా. ఆయనను చూసి ఆ షాట్కి పవన్ కళ్యాణ్ కొద్దు నవ్విండు. ఆయనను చూసి బాగా చేసినావు అని చెప్పి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టీంని అందరినీ మెచ్చుకుంటా ఆయన. కానీ పవన్ కళ్యాణ్ ఒక 2 లక్షలైనా సహాయం చేసిండు. ఎవ్వరు ఏం చేయలేదమ్మా. ఇక మా దోస్తులు వాళ్ళు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు 1 లక్ష అది ఇది, ఇక మా బావ ఆయన అందరం కొద్ది ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు సాయం చేసినాము. అంటే మామూలుగా అడుగుతున్నానండి, ఆయన ఎన్నో సినిమాలు చేశారు, 100కి పైగా సినిమాలు చేశామని ఇందాక అనుకున్నాం. మరి అనేక సినిమాలు చేసిన వ్యక్తి ఎందుకని కొంచెం డబ్బుని సేవ్ చేయలేకపోయారు అసలు? ఇక డబ్బు చేయలేదంటే ఇక ఆయన మొత్తం కుటుంబం ఆయననే చూసుకోవాలి. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన, అప్పుడు ఎవ్వరు లేరు. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు నర్సింగ్ అని, వాళ్ళ కుటుంబంను కూడా ఆయననే చూసుకుంటుండే. అంతా సొంతిల్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తండ్రి గారి ఇంటి దగ్గర ఇప్పుడు ఆయన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ఇల్లు కట్టుకుండు కదమ్మా. ఆయన ఇల్లు కట్టుకున్న మూమెంట్లోనే ఇట్లా అయింది. అది ఇల్లు ఇంత మొదలు ఉండే ఇల్లు నేను కడతా అని చెప్పి కూలగొట్టేసేసి దాని తర్వాత ఇల్లు కట్టి దాని మధ్యలోనే ఇప్పుడు ఆపేసింది. ఇంకా చాలా పని ఉంది ఇంటిది కూడా. ఇల్లు అంటే ఈయనకి ఎప్పుడైతే ఆరోగ్యం కొంచెం క్షీణిస్తూ వస్తుందో అప్పటి నుంచి కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కటే ఆయనకి తోడుగా ఉన్నారని చెప్పొచ్చు. అంతేనమ్మా. గబ్బర్ సింగ్ టీమే ఎవరు రాలేదమ్మా. ఇక గబ్బర్ సింగ్ టీం అనేది తోడుంది ఆయనకి. ఇక ఫ్రెండ్స్
ఈ సినిమాలలోనైతే ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఏ హీరోలు, విలన్లు ఎవరు రాలేదమ్మా. ఇంత వాస్తవంగా చెప్తున్నా. మీరైతే రోజు ఇది టీవీ అయితే మీరే పెడుతున్నారు కదా, ప్రతి ఛానల్లో ఇదే టీవీ ఫేమస్ అయింది మీది, ఫిష్ వెంకట్ది అయితే. ఈ ఛానల్ ఈ టీవీ బిగ్ టీవీలో, ఈ టీవీలో చాలా ఛానల్. ఇంతవరకు అయితే ఎవరు రాలేదు, ఎవరు మాట్లాడలేదమ్మా ఆయనకైతే. అంటే మీరు సో చూడొచ్చు, చాలామంది కూడా దీనికి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు ఈయన గురించి. ఎందుకంటే ఎంతో మంచిగా అందరితో హ్యాపీగా ఉండే వ్యక్తి ఈరోజు లేరు అనేది మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా ఇక్కడ ఉండే ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరుగుతుందో ఒక్కసారిగా ఇక్కడ విషయ ఛాయలు అయితే అల్లుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు సయ్యద్. అదేవిధంగా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 100కి పైగా సినిమాలు చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఇలా ఇండస్ట్రీ నుంచి ఎందుకని సరైన ఆదరణ లేదు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందాక కూడా కుటుంబీకులు మాట్లాడడం జరిగింది, అసలు ఎవరు కూడా స్పందించలేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఆయన పిఏని మాట్లాడుతున్నాం అంటూ చెప్పి కూడా అనేక సందర్భాల్లో కాల్ చేయడం జరిగింది. అదంతా కూడా ఫేక్ అంటూ కూడా మాకు తెలిసిన తరువాత మేము నిరాశ పడ్డామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చాలా బాధాకరమైన చూడొచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి, ఇంకా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయేటట్టు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి కొంతమందితో కూడా మాట్లాడి ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం సయ్యద్. అమ్మ, ఇండస్ట్రీ నుంచి కనుక కొంచెం సాయం అంది ఉంటే ఆయన ఈరోజు మంచి పొజిషన్లో ఉండేవారు అక్క నిజాక. సో ఆయన చెల్లెలు కూడా ఇంకా అది తేలుకోలేని పరిస్థితిలో ఉన్నట్టయితే తెలుస్తుంది సయ్యద్. అమ్మ, ఒకవేళ ఇండస్ట్రీ నుంచి కనుక సాయం వచ్చి ఉంటే ఆయన కొంచెం ఈరోజు మంచి పొజిషన్లో ఉంటుంది. కొంచెం 50 లక్షలు ఖర్చు అవుతుందని ఆరోగ్యానికి కూడా చెప్పడం జరిగింది. అవును, ఆరోగ్యానికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఇప్పటి వరకు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు హాస్పిటల్ వెళ్ళడం, మళ్ళీ మంచిగా రావడం జరిగింది. దాదాపుగా 50 లక్షలు ఖర్చు అవుతుందంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. కొంచెం ఖర్చు అవుతుందని చెప్పారు, కానీ ఎవరైనా దాత కిడ్నీ ఇచ్చేటట్టయితే మేము పెట్టుకుంటామని ప్రభాస్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పిఏ వాళ్ళు చెప్పారు అని అంటున్నారు, కానీ వాళ్ళ నుంచి ఎట్లాంటి సహాయం మాత్రం అందలేదు అని మా కోడలు చెప్తుంది. అంటే అమ్మ, ఫిష్ వెంకట్ గారు అంటే ఆయన పేరు వింటేనే నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ తెలుసు. అలాంటి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాకపోవడం అసలు ప్లానింగ్ కూడా చేసుకోవాలండి. అసలు మనము సంపాదించేటప్పుడే ఇన్సూరెన్స్ కూడా చేసుకుని ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండేది కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హెల్త్ పరంగా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆర్థికంగా కూడా మంచి పాలసీస్ ఏమన్నా ఉంటే మాత్రం ఇప్పుడు హెల్ప్ అయ్యేది. అన్నయ్యకు నేనే ఇన్సూరెన్స్లో పనిచేస్తాను, ఎన్నోసార్లు ట్రై కూడా చేశాను. నేను ఎప్పుడు చేస్తాను అనేవాడు, నేను ఫోన్ చేసే వరకు నేను అక్కడున్నా ఇక్కడున్నా అని ఎప్పుడు చేయలేదన్నమాట ఇంతవరకు. పెద్ద ఆర్టిస్ట్, కమెడియన్గా పెద్ద ఆర్టిస్ట్. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా ఎంత హిట్ అయిందనేది కూడా మనం చూడడం జరిగింది. అలాంటిది అంటే కొంచెం ఆరోగ్యం సరిగా లేదు అన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరొకరు కొంచెం సాయం చేస్తూ ఉంటారు. అలాంటిది అసలు చెయ్యలేదు. అలాగే ఇప్పటి వరకు ఆయన చనిపోయి దాదాపుగా 7-8 గంటలు అవుతుంది, ఇప్పటికి కూడా ఎవరు రాలేదు. అంటే అది వాళ్ళకే తెలియాలి, ఎందుకంటే ఆల్రెడీ మీడియాలో తెలుస్తుంది కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు మాత్రమే రావాలి. ఇప్పుడు అన్నాన్ని ప్రేమ మాకెలా ఉందో వాళ్ళకు కూడా ఫిలిం ఇండస్ట్రీలో చేసినప్పుడు వాళ్ళతో చేసినప్పుడు ఉంటుంది కదా, అది వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకోవాలి. మేము చెప్పలేము దాని గురించి. మామూలుగా చిన్న చిన్న హీరోలు కూడా కాదు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇలా పెద్ద పెద్ద హీరోలతో హిట్ కొట్టిన వ్యక్తి అని చెప్పారు. అవును, చాలా మంచి మంచి క్యారెక్టర్స్, చాలా కామెడీగా అందరు నవ్వించేవాడు, అంతా కామెడీగా చేసేవాడు. కానీ వాళ్ళతో పనిచేసిన ఇదితోటి కూడా వాళ్ళు రావాల్సింది, అసలు మరి ఎందుకు రాలేదో తెలియదండి. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరోగ్యం కొంచెం సరిగ్గా క్షీణిస్తుందని చెప్పచ్చు. అప్పటి నుంచి కూడా కొంచెం ఎవరైనా ఒక దాతలు సాయం చేస్తుంటే ఈ రోజు అనిపిస్తుంది, మాకైతే అలాగే అనిపిస్తుంది. అవును, చెయ్యలేరు. ఎవరిని అడిగినంత వరకు అడిగినాం, చెయ్యలేరు. అంటే ఎవరెవరిని అడిగారమ్మా, ఎవరిని స్పందించారు? అంటే అట్లా పేర్లేం చెప్పలేము, మామూలుగా అడిగారు. అంటే
ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అక్కడ నుంచి? కొంతమంది కొంత పే చేశారండి, కానీ అది హాస్పిటల్ ఖర్చులకే సరిపోయేటట్టు. మామూలుగా అడుగుతున్నా, ఎంత ఖర్చు అయింది అసలు ఇప్పుడు వరకు? 5-6 లక్షలు ఉప్పల్లో అయ్యింది. తర్వాత అక్కడ డైలీ 20,000 ఏమో అయ్యింది అని అంటున్నారు. కరెక్ట్గా తెలియదు, అది ఎవరో మనకు తెలిసిన వాళ్ళ మనవరాలు ఫ్రీగా అని కూడా అన్నారు. కరెక్ట్గా తెలియదు ఏంటి అనేది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కోమలోకి వెళ్ళడం ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. అందులో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మొత్తం పాయిజన్ ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల అన్నకి అలా కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే సరైన టైంలో డబ్బు ట్రీట్మెంట్ చేయడానికి బాగుండేది, అంటే ఆయన బాడీ సహకరించినప్పుడే ఆ పని చేసేది ఉండే. కనీసం అలాంటప్పుడు తెలిసిన తర్వాత అయినా కనీసం ఏదన్నా హెల్త్ పరంగా ఏదన్నా చేసుకోవాల్సి ఉండాల్సింది. అసలు అవగాహన లేకపోవడం కూడా బాధాకరంగా అనిపిస్తుంది మాకు. ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి అవును, మాకందరికీ అండగా కూడా ఉండేవాడు. చాలా బాధాకరం అండి. మాకందరికి చిన్నప్పటి నుంచి అండగా ఉండేవాడు. ఏదున్నా నేనున్నాను అనే ధైర్యం మాత్రం ఇచ్చేవాడు మాకు అందరికీ. మంచి వ్యక్తిని మనం అందరం కోల్పోయినట్టు, మేమే కాదు కుటుంబ సభ్యులమే కాదు ఫిలిం ఇండస్ట్రీ కూడా కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే మనయ్య అంత మంచి యాక్ట్ చేశాడు కాబట్టి, అంత మంచి పేరు సంపాదించాడు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీకి కూడా తీరని లోటు అండి ఇది. అది చెప్పలేమండి, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటాయి కాబట్టి చెప్పలేము అది కరెక్ట్గా. చూడొచ్చు సయ్యద్, అంటే వీళ్ళు కూడా ఇండస్ట్రీని అడిగినట్టుగా, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంది, కొంచెం సాయం చేయండి అని అడిగినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించలేదు. అంటే స్పందించినా కూడా ఎంతో కొంత సాయం చేశారు, కానీ అవి సరిపోలేదు అంటూ కూడా కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ఆదరణ ఎందుకు రాలేదు అనే మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు చూడొచ్చు, ఇక్కడ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూసి తుది శ్వాస విడిచారు అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి, ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి, 100కు పైగా చేశారు. ఆయన ఏవైతే ఫన్నీ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి యూట్యూబ్లో ఎంత వైరల్ అవుతాయో అవన్నీ కూడా మనకి తెలుసు. ఆయన ఎంతో పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది నవ్వుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అనేది అభిమానులు వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆయన చిన్న చిన్న సినిమాలే కాదు, చాలా పెద్ద సినిమాలు అని చెప్పొచ్చు. ఆయన నటించిన వాటిలో 100కి పైగా చాలా వరకు కూడా హిట్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు అనేది కూడా ఆయన స్నేహితుల మాటల్లో వినడం జరిగింది. అలాగే కుటుంబీకులు కూడా చెప్తున్న మాట అని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిందో అప్పటి నుంచి కూడా గబ్బర్ సింగ్ టీమే ఆయనకి తోడుగా ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఒకటే, అంటే ఆయన బ్రతకాలి అనేది మేము గట్టిగా అనుకున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి కొంచెం సహాయం అందినా కూడా ఆయనకి ఈరోజు పరిస్థితి ఉండేది కాదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితిని కూడా మనం వినడం జరిగింది. స్వయం ఆయన కూతురు కూడా అనడం జరిగింది, అంటే దిల్ రాజు పిఏ అంటూ కూడా కాల్ చేశారు, మేము ఎంత డబ్బైనా సరే మేము భరిస్తాము అని చెప్పినప్పటికీ కూడా అనేక సార్లు నిన్న కూడా మేము ఆయనకు కాల్ చేసాం, కానీ ఎవరు కూడా స్పందించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి దీనికి సంబంధించి ఆయన తమ్ముడితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్. అన్న, అంటే ఇబ్బంది పెట్టాలని కాదు, ఆయన దాదాపుగా పెద్ద పెద్ద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు. గబ్బర్ సింగ్లో ఆ సీన్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ అందరికీ ఒక నవ్వును తెప్పిస్తూ ఉంటుంది ఇప్పటికైనా సరే. అలాంటిది ఎందుకని ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు సరిగ్గా స్పందించలేదు? ఎవరు స్పందించలేదంటే వాళ్ళు వచ్చి వెళ్ళారు, కలిశారు, వచ్చి హాస్పిటల్కి వచ్చారు. గబ్బర్ సింగ్ టీం వచ్చారు, 2 సార్లు 3 సార్లు వచ్చారు, వాళ్ళని కూడా పరామర్శించారు, వెళ్ళారు. నేను ప్రభాస్ పిఏని మాట్లాడుతున్నా, మీకు ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పారు, అది కూడా ఫేక్ కాల్ అని తెలిసింది. అదేవిధంగా కవిత ఆఫీస్ నుంచి కూడా కాల్ చేస్తున్నామన్నారు, అది కూడా ఫేక్ కాల్. అలాగే దిల్ రాజు గారి పిఏ అని చెప్పాను. అంటే ఎందుకని ఈ విధంగా ఇవన్నీ క్రియేట్ చేసి ఒక హోప్ని కలిగించారు, తర్వాత నిరాశ? అది వాళ్ళు ఎవరు చేసిరో ఫేక్ కాల్స్ తెలియదు, కానీ ఫేక్ కాల్స్ అయితే అన్నీ ఫేక్ కాల్స్ అవి. ప్రభాస్ గారు అనేది ఇవన్నీ అన్నీ ఫేక్ కాల్స్. వాళ్ళు కరెక్ట్ అయితే వాళ్ళు వస్తుండే, వాళ్ళ దాకా ఈ విషయం వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ ఎవరు కానీ ఈ విషయం వైరల్ అయిన వీడియోస్ వాళ్ళు చూడలేదేమో, వెళ్ళలేదు, అంతే, వాళ్ళకి తెలియదు. మీరు కూడా ఇండస్ట్రీలో ఉండటం జరిగింది, ఎవరితోనైనా మాట్లాడారా? అంటే మా అన్నయ్యకి ఈ విధంగా ఉందని చెప్పడం కానీ అలా ఏమైనా? లేదు, ఏం లేదు, అదేం మాట్లాడలేదు, ఎవరితోటి ఏం మాట్లాడలేదు. అందరిలో బాగుంటుండే. ఫిష్ వెంకట్ అంటే
సినిమా ఇండస్ట్రీలో బాగుంది, మంచి పేరు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కూడా, ఒక ఎమ్మెల్యే వచ్చినా కూడా, ఎంపీ వచ్చినా కూడా, ఆయన కూడా ఒక హీరో చేసినప్పుడు ఎవరిని అంటే పర్మిషన్ కలవడానికి మాట్లాడడానికి ఏముండదు. ఫిష్ వెంకట్ పోతే ఫిష్ వెంకట్ గారు వచ్చారు అని బాగుంటుంది. పెద్ద హీరోస్ ఆయన పవన్ కళ్యాణ్ గారు సాయం చేసిండు, కలిసాడు, వెళ్ళి సాయం చేసిండు. ఎంత వాళ్ళకి తెలిసి ఎంత చేసాడు ఎంత. అంటే అన్న మామూలుగా సినిమాలు చేస్తున్నారు అంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు వస్తూ ఉంటే కొంచెం సేవింగ్ చేస్తారు అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది మనకి ఇండస్ట్రీలో. మరి ఇన్ని సినిమాలు చేశారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశారు అంటే ఫిష్ వెంకట్ గారు అంటే ఆ గుర్తింపు వేరు అసలు. అలాంటిది ఎందుకని కొంచెం అంటే ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసి అంటే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకోవచ్చు అనేది మీరు అంటున్నారు, సంపాదించవచ్చు కదా అని. సంపాదించవచ్చు కదా అంటారు. అంటే ఇక ఆయన ఉన్న దాంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఆయన చూసుకోవడం, దాంట్లో ఆయన పెద్దగా ఒక ముషీరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు, అదొక ఫ్లాట్ ఉంది. ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు 2 years బ్యాక్. 2 years కంప్లీట్, కొద్దిగా ఇంకా కావాలి, కంప్లీట్ కాలేదు. అంతలో నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన తర్వాత ఆయన ఇంకా ఆగిపోయినాడు. చూడొచ్చు ఆయన స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సయ్యద్. ఎందుకంటే ఒక్కసారిగా మా స్నేహితుడు మాతో లేడు అనే వార్త వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పచ్చు. అసలు ఎన్నో అంటే దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆయన అందరితో కూడా అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో బాగాలేనప్పుడు కూడా అదే విధంగా మాట్లాడేవారు. మాతో చాలా ఆనందంగా అంటే జోష్గా మాట్లాడేవారు. అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది అసలు మేము అనుకోలేదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా ఫిష్ వెంకట్ గారు ఇంకా లేరు అనే మాటను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఒకే ఏరియాలో పెరిగిన వాళ్ళం, కష్ట సుఖాల్లో ఎప్పుడు మాకు తోడుంటారు. ఆయన సినిమాలను మేమే మొదటిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటిది లేకపోవడం అనేది మేము అది తీసుకోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న మాటలని చెప్పొచ్చు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అన్న. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అనేది ఎప్పటి నుంచి అన్న పరిచయం? నాకు ఒక 25 సంవత్సరాల నుంచి పరిచయం, మా అన్న 25-30 సంవత్సరాల నుంచి పరిచయం. నా ఫ్యామిలీ ఫ్రెండు. నా ఇంట్లో, నా వరంగల్లో ప్రతి ఏరియాలో ఆయన వరంగల్కి వస్తున్నాడంటే మా టీం అందరినీ, మా అన్నను సీనన్న కానీ భవన్ కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చేవాళ్ళు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. నాతోటి ఇక బాగా జర్నీ ఉంది. నేను మామూలుగా అందరికీ తెలిసినప్పటికంటే అన్నతో దోస్తాను అయినాక తర్వాత చాలామందికి తెలిసిన నేను. వరంగల్ భాష అనే పేరు కూడా మా అన్నయ్య గారు చేయబట్టే ప్రతి సినిమాలు అన్నయ్యతో ఒక 5-6 సినిమాలు చేసిన. ఎప్పుడు వచ్చినా నా ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం, ప్రతి ఒక్కటి చేసుకునే వాళ్ళం. ఈరోజు అన్నయ్య నిజంగా కూడా 18 రోజుల నుంచి వెళ్ళి కొట్టుమిట్టులు ఆడుకుంటూ అదైపోయిండు. ఎవరి సాయం కూడా ఎక్కువ పెద్దగా ఏం అందలేదు. మామూలుగా విష్కప్ సేన గారు, మోపిదేవి వెంకటరమణ గారు, మా మైనంపల్లి హనుమంతన్న, అల్వాల్ డాన్, మా అన్న స్పోర్ట్స్ మినిస్టర్ ఇమ్రాన్, యూట్యూబర్ ఇమ్రాన్, ప్రతి ఒక్కరు వచ్చి కొంచెం సాయం చేసేళ్ళు. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. అక్కడ దాకా తెలిసిందో తెలియలేదో తెలియదు కానీ వదినను మట్టుకు ఒకటే చెప్తున్నానండి, మీ మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, వదినను మట్టుకు ఆమెకు కూడా మోకాళ్ళ నొప్పులు, ఆమె పరిస్థితి కూడా బాగాలేదు. ఆమెను కొంచెం అది చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా కానీ అనడం జరిగింది. ఆయన పెద్ద వ్యక్తి, నిజంగానే సాయం అందలేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆయన పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు, దాదాపుగా 100కి పైగా సినిమాలు తీశారు. ఫిష్ వెంకట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పొచ్చు. అలాంటిది ఎందుకని ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు రాని పరిస్థితి? ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా ఎవరు సరిగ్గా స్పందించలేదు అనేది ఒక వార్త ఉంది, అది నిజమే అంటే నిజమే అంటే తెలియవచ్చు తెలియకపోవచ్చు. మా గబ్బర్ సింగ్ టీం అయితే ఆల్రెడీ అందరికి చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకున్న దాంట్లో మా గబ్బర్ సింగ్ టీం చెప్పుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు అది చేశారు. ఏది వచ్చి ఇచ్చేవారు మాత్రం ప్రతి ఒక్కరు ఇచ్చారు. టీము పాపం గబ్బర్ సింగ్ టీం కూడా సాయి కానీ, మా రమేష్ కానీ, లిమ్సన్ కానీ, ప్రవీణ్ కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పారు. నిఖిల్ కానీ ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పారు. చెప్పిన కాడికి కొంచెం అదైంది. కానీ ఇంకా కొంత ముందు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి
ఎంతో చిన్న ఆయన బ్రతకాలంటే చిన్న సోను సూద్ గారికి కూడా తెలియలే. ప్రతి ఒక్కరికి ఎవరికైనా తెలిస్తే బాగుండేది, ఇంకా కొంచెం బెటర్ హాస్పిటల్లో వేసేవాళ్ళం కావచ్చు. దయచేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న బిడ్డ గారు కూడా వాళ్ళ అల్లుని కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు, చేశారు, హెల్ప్ చేశారు. కానీ ఇక ఈరోజు ఒకటే నేను చెప్పవలసింది ఏంటంటే వదిన గురించి. వదినను కొంచెం మనం అది చేసుకోవాలి, ఆమెకు ఆపరేషన్ కావాలి, కొంచెం ఆమె కూడా ఆర్థిక సాయం అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు శ్రీహరన్ ఉంటే ఇలా జరిగేది కాదు, ఇది వాస్తవం. అన్న లేకపోవడం వల్ల కూడా ఈ మాట మేము వినడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదో అప్పుడు కూడా శ్రీహరి గారు ఉండుంటే కనుక ఈరోజు ఆయన ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు అంటూ కూడా మేము గతంలో విన్నాం మీ మాటల్లో నుంచి. అంటే ఎందుకని ఆ మాట? ఇంతమంది అంటే ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నారు, అలాంటిది కేవలం శ్రీహరి గారి గురించి అంటే శ్రీహరన్ అంటే హైదరాబాద్ వాస్తవుడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫిష్ వెంకట అంటే అన్నకు బాగా దగ్గర. ఏదైనా మాకు ఏ బాధ ఉన్నా అన్న దగ్గరికి పోయే వాళ్ళం, అన్న దగ్గరికి అది చేసుకునే వాళ్ళం. అన్న అంటే మాకు బాగా ఇష్టం. శ్రీహరన్ అంటే అందరిని పేరు పెట్టి పిలిచేవాడు. అన్న నేను ఈ షూటింగ్ పోయినా నాకు డబ్బులు రాలేదంటే ఆ ప్రొడ్యూసర్ని బెదిరించి డబ్బులు ఇప్పించేవాడు మా శ్రీహరన్న. ఆయన స్వర్గానికి పోయిండు. ఆయన కూడా తొందరగా వీళ్ళందరినీ పిలుచుకుంటుండేమో అనిపిస్తుంది. మా వెంకట లేడు నా దగ్గర అని పిలుచుకుంటుండేమో. అది శ్రీహరన్నకు ఉన్నటువంటి విలువ, ఆయనకున్నటువంటి మర్యాద, ఆయనకున్నటువంటి మంచితనం. అది శ్రీహరన్ అనేది ఆ పేరండి మాది. శ్రీహరి గారే ఫిష్ వెంకట్ గారిని కూడా ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. అన్నగారే పరిచయం చేశారు, శ్రీహరి గారే పరిచయం చేశారు. శ్రీహరి గారు పరిచయం చేసినాక మా వెంకటన్న మాలాంటి వాళ్ళను చాలా మందిని చేరదీశాడు, చాలా మందికి తిండి పెట్టాడు, చాలా మందిని చేరదీసి ప్రతి ఒక్కరికి ఇది సినీ ఫీల్డ్, ఇది కథ, అరే ఇట్లా చేసుకోవాలని చెప్పింది కూడా మా వెంకటన్నే. ఈవెన్ ప్రొడక్షన్లలో కూడా అందరినీ ప్రతి ఒక్కరిని బాయ్ తిన్నవా, బాయ్ ఉన్నవా అని చెప్పుట్లా మా వెంకటన్న నిజంగా సూపర్ వ్యక్తి, మంచి వ్యక్తి. ఈ మధ్యలో మనకి లేకుండా పోయాడు కావచ్చు, కానీ అన్నకు బెస్ట్ ఫ్రెండ్ మా సీనన్న. చాలా బాగా ఇక మా బావ మైపాల్ బావ చాలా ఖర్చు పెట్టుకున్నాం, చాలా అది చేసుకున్నాం ప్రతి ఒక్కటమ్మా. అంటే అన్న చివరిగా చూసుకుంటే కొన్ని రోజుల నుంచి కూడా ప్రభాస్ పిఏ అంటూ, కవిత పిఏ అంటూ, దిల్ రాజు పిఏ అంటూ కూడా కొన్ని ఫోన్లు రావటం జరిగింది. అంటే ఒకవేళ నిజంగానే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఉంటే కనుక ఈరోజు అదంతా ఫేక్ న్యూస్ అండి. ఫేక్ న్యూస్ వాళ్ళు ఏదో అనుకున్నారు. సైబర్ క్రైమ్లో కూడా మేము కేసు పెట్టడం జరిగింది. ఇంతకుముందు మీడియా వాళ్ళు కూడా అక్కడ కేసు పెట్టాలని చెప్పింది. కవితక్క కూడా ఫోన్ చేసింది, కవితక్క కూడా సాయం అందజేస్తుందా అన్నది. ఏ కవితక్క రాలేదు, ఎవరేం చేయలేదు. చేసే వాళ్ళు మాత్రం దేవుళ్ళు, చేయని వాళ్ళు అంటే వాళ్ళు కూడా దేవుళ్ళే. కానీ వాళ్ళకి తెలిసిందో తెలియలేదో మాకు తెలియదు. వాళ్ళకి తెలిసినట్టు కనుక పోతే మా వాళ్ళు పొయ్యిలు తిరిగిళ్ళు, మా గబ్బర్ సింగ్ టీం తిరిగిన కాడికి కొంత హెల్ప్ అయితే జరిగింది మా అన్నకు. కానీ పెద్దవాళ్ళు చేసేదానికంటే ఇప్పుడు ఇంత బుక్కడి చేపెట్టేదానికంటే ఇంత పెట్టేదానికి తేడా ఉంటుంది కదా, అది కొంచెం అందలేదనే బాధ. అన్న ఈరోజు మళ్ళీ అదే దేవునటువంటి హాస్పిటల్లో రాత్రి నిన్న 8:30కు మృతి చెందిండు. దాంతో చాలా విషాదంలో ఉన్నామమ్మా. ఎప్పుడు తెలిసిందన్న? నాకు 8:30కు 9 గంటలకు తెలిసిందమ్మా. అంతే 8:30 కంపల్సరీ అమ్మా. మా అన్నయ్య కొడుకు పవన్ పాషా, మా తమ్ముడు మస్తాను, వీళ్ళందరినీ నేను పెట్టి కూడా నేను వేరే నాకు కూడా హెల్త్ బాగాలేదమ్మా, నా కన్నా ఆపరేషన్. తర్వాత నేను కూడా పోయిన సంవత్సరం చనిపోయేవాడినే బతికిన దేవుడు పుణ్యాన. అంటే అందరు ఆశీస్సులు కావచ్చు, నేను కట్టిన పోచా తల్లి గుడి కావచ్చు. నేను ఒక ముస్లింను, అయినా కూడా అందరితో బాగుంటా. నాకు ఇండస్ట్రీలో ఎవరు శత్రువులు లాంటి వాళ్ళు ఎవరు లేరమ్మా, అంతా దేవుళ్ళ లాంటి వాళ్ళు. అందరు నన్ను బాగా ప్రేమగా పిలుస్తారు వరంగల్ భాషన్న అని. అది దాని గురించే మేము చేసుకుంటున్నాను. చూడొచ్చు ఆయన స్నేహితులు కూడా చెప్తున్నది ఒకటే, అక్కడ దాకా వెళ్ళిందో కూడా లేదో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆయనకి ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదో అప్పటి నుంచి కూడా తోడున్నది కూడా వీళ్ళందరే అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి మరికొంతమందితో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సయ్యద్, ఎప్పుడు తెలిసిందండి? అంటే మీ స్నేహితులు లేరు అనేటప్పుడు ఎలా తీసుకున్నారు? మేము అన్నకు ఆరోగ్యం బాగాలేదు అనుడితోనే అదేంటంటే బోడుపల్లి ఆర్డిఎం హాస్పిటల్లో పోయినాం మేడం. అక్కడ ఒక 7 రోజులు ట్రీట్మెంట్ జరిగింది. ఇక అప్పుడు ఏంటంటే కొద్దిగా బాగానే మాట్లాడిండు, ప్లస్ కొద్దిగానే ఇట్లా మాట్లాడిండు. ఇక ప్లస్ అన్న వాళ్ళ దోస్తులు కూడా వచ్చిళ్ళు, ప్లస్ ఏంటంటే గబ్బర్ సింగ్ టీం కూడా. ఇదే ఇక వాళ్ళు కూడా ఇక వాళ్ళ చేతనైనా సాయం చేసి ఇక వాళ్ళు ఏంటంటే ప్రముఖుల దగ్గర పోయి గిట్లా మా అన్నకి గిట్లా అయింది అది ఇది అన్నట్టుగా వాళ్ళు కూడా హెల్ప్ చేసారు మేడం, గబ్బర్ సింగ్ టీం కూడా. కానీ ముందు వచ్చింది మాత్రం రాజకీయ నాయకులే మేడం. సినీ ఫీల్డ్ కన్నా ముందు వచ్చి స్పందించింది మాత్రం రాజకీయ నాయకులు. వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేసేది. కానీ మనం ఎంతో గొప్ప చెప్పుకుంటాం సినీ ఫీల్డ్ అని, కానీ
వాళ్ళు ఏమాత్రం ముందుకు రాలే. అందులో ముందుకు వచ్చిన టీం మాత్రం గబ్బర్ సింగ్ టీం మేడం. అంటే ఆయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా కేవలం గబ్బర్ సింగ్ టీం ఒక్కటే ఆయనకి తోడుగా ఉన్నారు, మీరు అందరూ తోడుగా ఉండటం జరిగింది. మరి ఎందుకని సినీ ఇండస్ట్రీ నుంచి ఏమో మేడం, ఏంటంటే పేకాల్ చేస్తూ మేము ఏంటంటే ప్రభాస్ పిఏ అంటూ ఇట్లా ఏంటంటే 50 లక్షలు ఇస్తాము అది ఇది అన్నట్టుగా ఇలా ఒక ఐదారు పేకాల్స్ వచ్చాయి. వీటి మీద కూడా మేము ఏంటంటే సైబర్ క్రైమ్లో చెప్పాము మేడం. మేము గత ఏంటంటే 18 రోజుల నుండి అన్న వెంటనే వండుకుంటా ఇక్కడ హాస్పిటల్ అయిపోయాక మళ్ళా అది శ్రీనివాస్ మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు అది వాళ్ళ పాప హాస్పిటల్ వేసిళ్ళు అక్కడ పిఆర్కే హాస్పిటల్లో. వాళ్ళు కూడా ఏంటంటే చాలా బాగా చేసేది, కానీ ఇక ఇట్లా ఏంటంటే విధి ఇక అన్నకి ఏంటంటే బాడీ సహకరించాక కొద్దిగా ఇదే ఇక నైట్ ఏంటంటే 8:45కి చనిపోయింది మేడం. అంటే కుటుంబానికి కూడా చెప్పుకొని కొన్ని విషయాలు స్నేహితులకు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఏదైనా విషయంలో నేను ఈ విషయంలో బాధపడుతున్నానో లేకపోతే ఏదైనా ఉంది అని ఏమైనా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, కానీ అన్న ఎవ్వరు వచ్చినా కూడా ఏ ఊరు నుండి వచ్చినా విజయవాడ కానీ కడప కానీ ఏంటంటే నెల్లూరు కానీ ఎక్కడి నుండి అన్న ఫ్రెండ్స్ వస్తే మాత్రం వాళ్ళకు వచ్చినందుకు కూడా వాళ్ళకు ఏంటంటే ఆతిథ్యం పెట్టి వాళ్ళకి లాడ్జింగ్లు కూడా ఏంటంటే తీసుకున్న రోజులు ఉన్నాయి. అన్నే ఏంటంటే స్వయాన ఆయన ఏంటంటే సొంత పైసలతో చేసిండు, కానీ లాస్ట్కి వచ్చేవరకు ఆయనే ఇట్లా ఉంటాడని మాత్రం మేమైతే కలలు అనుకోవాలి. మేమంతా ఫ్రెండ్స్ అంతా చూడొచ్చు. స్నేహితులందరూ కూడా చెప్తున్న మాట ఒకటే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది కూడా మనం చూడొచ్చు. ఒకసారిగా అంటే పొలిటీషియన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, కానీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎవరు సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఏంటనేది మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ కన్నా ముందు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్నేహితులు 4 ఉన్నారు. శ్రీనివాసు, చాపల శ్రీనివాసు, ర్యాంబో సీన్ అంటారు, శ్రీనివాస్, ఇంకొక శ్రీనివాసు, భూషణ్, వెంకట్ అన్నారు. ఈ 4 ప్రాణ స్నేహితులు. ఒకప్పుడు అక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు, అన్ననగర్ శ్రీనివాసు, భూషణ్, శ్రీనివాస్, ర్యాంబో సీను, చాపల సీన్ అంటారు ఆయన. ఈ 4 వెంకట్, వీళ్ళు 4 చిన్నగా ఉన్నప్పుడు స్నేహితులు. వాళ్ళ ద్వారా మేము ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు, మేము వాళ్ళ తర్వాత సాయం. ఇండస్ట్రీ అంటే ఇంకా అదే చెప్తామా, ఇండస్ట్రీలో సాయం ఎవరు చేయలేదు. చేసినామని ఫేక్ న్యూస్లు పెట్టారు. ప్రభాస్ చేస్తాడన్నాడు, దిల్ రాజు గారు చేస్తున్నారు, ఎవరు చేయలేదు. కవిత గారు ఇస్తారు, పంపించారు ఆయనే కదా. సినిమా పలక్నామా కొత్తది వచ్చాడంట కూడా ఆయన కూడా. ఇంకొక సినిమా స్టార్టింగ్లో ₹1,00,000 ఎవరు ఇచ్చారు. ఆ సినిమా అయినా ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మంచి స్నేహితుడు ఇండస్ట్రీలో. ఆది తొడగొట్టు సినిమా నుంచి నవీన్ రాధా ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. జుట్టు పొడుగుగా జుట్టు ఉంటుంది. రాధా గారు వీళ్ళు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఒకటే, ఏంటంటే ముందు నుంచి కూడా పొలిటికల్ వాళ్ళు సపోర్ట్ ఉంది, కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎటువంటి ఆదరణ లేదు అంటూ కూడా ఆయన తమ్ముడు కూడా చెప్తున్న పరిస్థితి. మరి అంటే ఒక సినిమాలో దాదాపు అన్ని కూడా ఆయన చేసినవన్నీ కూడా హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక సినిమాలు విలన్గా, ఫన్నీ విలన్గా ఎన్నో కామెడీ పండించిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా చనిపోవడం అనేది ఒకవైపు ఇండస్ట్రీ అలాగే అభిమానులు కూడా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీకి మాత్రం ఈయన లేరు అనే వార్త మాత్రం తీసుకోలేకపోతుంది అనేది మాత్రం తెలుస్తుంది.